అంతరిక్ష కేంద్రంలో ఏ చిన్నపాటి నిప్పురవ్వ అంటుకున్నా ఆ ప్రాంతమంతా అగ్నిగోళంగా మారుతుంది. అలాంటి చోట వేడి వేడి చికెన్ వండుకుని తిన్నారు చైనా వ్యోమగాములు. స్పేస్లో ఇలా వంట చేయడం ఇదే ప్రథమం. తాము అభివృద్ధి చేసిన స్పేస్ కిచెన్ టెక్నాలజీని చైనా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. పరీక్షించడమే కాదు, పనిలో పనిగా ఆ వేడివేడి చికెన్ను వ్యోమగాములంతా తిని భారరహిత స్థితిలో వంటకంలోని మజాను ఆస్వాదించారు. ఇందుకు తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ వేదికైంది. కనీసం 500 సార్లు భూమి మీద విస్తృత స్థాయిలో పరీక్షించాక దానిని స్పేస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. స్పేస్ షిప్ ద్వారా తీసుకొచ్చిన అతి శీతల ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా అప్పుడే వండిన వేడివేడి ఆహారం తినాలనే ఆశ నుంచి హాట్ ఎయిర్ ఓవెన్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఓవెన్ లో పెట్టే వస్తువులను పట్టి ఉంచే పట్టి, వేడి చేసే మెష్, ఉడికించే ట్రే, సమంగా కాల్చే రొటేటింగ్ బుట్టలతో వినూత్న ఓపెన్ ను తయారు చేశారు. ఇందుకోసం ఓవెన్ గరిష్ట ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 190 డిగ్రీ సెల్సియస్ కు పెంచారు. దీంతో చికెన్, మటన్ వంటి పదార్థాలను అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చని సైంటిస్ట్ యువాన్ యోంగ్ చెప్పారు. ఈ ఓవెన్ ను ఇటీవల షెంజువాన్ 21 వ్యోమనౌక ద్వారా భూమి నుంచి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. తాజాగా దీనిని చికెన్, మటన్ ముక్కలను బేక్ చేసి పరీక్షించారు. చికెన్ వింగ్స్ ను చైనా షెంజువాన్ 21, షెంజువాన్ 22ల వ్యోమగాములు ఎంచక్కా ఆరగిస్తున్న దృశ్యాలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇక భారరహిత స్థితిలో పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. దాంతో వ్యోమగాముల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వంటలను వండినప్పుడు పొగ వెలువడకుండా ఓవెన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బహుళ పొరల ఫిల్టర్లను దానిలో అమర్చారు. అత్యధిక వేడిమిని ఇచ్చే రసాయన చర్యలు, సాంకేతికత మేళవింపుతో ఓవెన్ను తయారు చేశారు. భారరహిత స్థితిలోనూ అది సవ్యంగా పనిచేయడం విశేషం. గతంలో రష్యా, అమెరికా, చైనా సంయుక్తంగా నిర్మించిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చాక్లెట్ చిప్ కుకీలను బేక్ చేసిన అందుకు చాలా సమయం పట్టింది. కానీ చైనా వ్యోమగాములు కేవలం 28 నిమిషాల్లోనే చికెన్ వింగ్స్ ను సంపూర్ణంగా ఉడికించేశారు.